గురుగారు సంజయుడు కురువంశానికి ఎట్లా ఏమవుతారు గురుగారు? అంటే మంత్రా లేకపోతే ఎలా గురుగారు ధృతరాష్ట్రునికి? సంజయుడు వాళ్ళకేం చుట్టం కాదు. సంజయుడు రథాన్ని దోలేటువంటి ఆయన కొడుకు. కాబట్టి సంజయుడు యొక్క శక్తి సామర్థ్యాలను కనిపెట్టి ధృతరాష్ట్రుడు ఆయనకి పర్సనల్ సెక్రటరీగా చేసుకున్నాడు. పర్సనల్ సెక్రటరీ ఇప్పుడు భాషలో చెప్పాలంటే, అర్థం కావాలంటే ఆంతరంగిక కార్యదర్శి అంటారే మన వాళ్ళు. అది కాదు, ఆంతరంగికుడు. ధృతరాష్ట్రుడికి ఆంతరంగికుడు. విదురుడేమో మంత్రి, భీష్ముడేమో సేనాని, ద్రోణాచార్యుడేమో పిల్లలందరి గురువు. కాబట్టి ఈయన ఆంతరంగికుడు. ఆయన ఏదైనా చెప్పుకోవాలంటే ధృతరాష్ట్రుడు సంజయుడికి చెప్పుకుంటాడు. కానీ న్యాయంగా అతడు సూతుడు సంజయుడు. కానీ ఒక్కరో మేధావి.